సామాజిక మాధ్యమాలలో తమ పేర్లను ఫోటోలను వాయిస్ దుర్వినియోగంపై న్యాయస్థానాలను అగ్ర నటీనటులు ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును మెగాస్టార్ చిరంజీవి ఆశ్రయించారు. చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ చాలా మంది భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులందరూ కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ వేదికగా తమ పేర్లను ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేస్తూ తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని చెప్పి అటు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రముఖులంతా కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి తమ పరువుకు భంగం కలగకుండా చూడాలని చెప్పేసి వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. చిరంజీవికి సంబంధించి దాదాపు తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా ఎంతో గౌరవ మర్యాదలతో పద్మభూషణ్ పద్మ విభూషణ్ సత్కారాలు అందుకున్నటువంటి చిరంజీవి పేరును అదేవిధంగా ఆయన హోదాను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ వేదికగా ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వీడియోలను అదేవిధంగా వాయిస్ను మార్ఫింగ్ చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది తన ఫోటోలను వీడియోలను వాణిజ్యపరంగా కూడా వాడుకుంటూ నష్టాన్ని చేకూరుస్తున్నారు. దానివల్ల గౌరవానికి ఇబ్బందికరంగా పరిస్థితులు తలెత్తుతున్నాయనేటువంటి వాదనలతో చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. చిరంజీవి తరఫున వాదనలు విన్నటువంటి కోర్టు చిరంజీవికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చిరంజీవి హోదాకు తన వ్యక్తిత్వ లక్షణాలైనటువంటి తనకు హోదా తెచ్చుకున్నటువంటి మెగాస్టార్ బిరుదును అదేవిధంగా చిరు అనేటువంటి పేరును అన్నయ్య అనేటువంటి పేరును ఎక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉపయోగించకూడదు, కేవలం ఆయన అనుమతితో మాత్రమే ఉపయోగించాలని కూడా కోర్టు ఉత్తర్వులో పేర్కొంది. దీనికి సంబంధించి చిరంజీవి పేరును హోదాను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో లేదంటే ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ అదేవిధంగా ఎక్స్లో యూట్యూబ్లో షార్ట్ల రూపంలో దుర్వినియోగం చేస్తున్నటువంటి 30 మందికి పైగా యూట్యూబర్లకు ఇన్ఫ్లుయెన్సర్స్కు కోర్టు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవలే అక్టోబర్ 11న ఇదే విషయాన్ని వివరిస్తూ హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ని కూడా చిరంజీవి కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే తన పరువుకు తన గౌరవానికి నష్టం కలిగిస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అయితే ఇదే టాపిక్ ఇప్పుడు మొత్తం భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. కృత్రిమ మేధస్సు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలను కేవలం వినోదాత్మకంగా చేసేవాళ్ళు కొంతమంది అయితే మీమర్స్ రూపంలో కొంత ఆకట్టుకునేలా బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తుల పేర్లను ఫోటోలను వాడుకొని వినోదపరంగా వాడుకునే వాళ్ళు కొంతమంది అయితే అగ్రనటీనటులను ఉపయోగించుకొని వాణిజ్యపరంగా వాడుతున్న వాళ్ళు మరికొంతమందిగా వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ పరువు నష్టం కలిగించే విధంగా వీడియోలు చిత్రీకరించడం జరిగింది. అశ్లీలంగా అసభ్యకరంగా ఉండే వీటిలో కూడా కొంతమంది సెలబ్రిటీల ఫోటోలను లేదంటే వీడియోలను ఉపయోగిస్తూ వాళ్ళు వాణిజ్యపరంగా సొమ్ము చేసుకుంటున్నారని కూడా అగ్రనటులంతా కూడా ఆరోపిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగానే గతంలో బాలీవుడ్కి సంబంధించి అమితాబ్ బచ్చన్ కావచ్చు, హృతిక్ రోషన్, కరణ్ జోహర్ లాంటి నిర్మాత, అదేవిధంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వీరంతా కూడా బాలీవుడ్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు కోలీవుడ్కి సంబంధించి రజనీకాంత్ కూడా ఇదే విధానాన్ని పాటిస్తూ హైకోర్టును ఆశ్రయించి తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కూడా కోర్టుకు అభ్యర్థించడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి కూడా సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అంతకంటే ముందే అక్కినేని నాగార్జున కూడా ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించి తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించే విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కంటెంట్ను ఉపయోగించుకోకూడదని కూడా న్యాయస్థానానికి అభ్యర్థించడం జరిగింది. ఇలా చిరంజీవి అదేవిధంగా అక్కినేని నాగార్జున లాంటి అగ్రనటులంతా కూడా కోర్టును ఆశ్రయించి తమ పేర్లను కానీ తమ ఫోటోలను కానీ లేదంటే తమ వాయిస్ను మాడ్యులేట్ చేసి తమ వాయిస్ను సింక్రనైజ్ చేసి వాడుతున్నారు. అవన్నీ కూడా కట్టడి చేయాలి, కేవలం తమ అనుమతితో మాత్రమే ఉపయోగించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా కోర్టులను అభ్యర్థించడం జరిగింది. వీరి వాదనలు విన్నటువంటి సిటీ సివిల్ కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ ఎవరైతే అగ్రనటులకు సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించినటువంటి వీడియోల్లో 30 మందికి పైగా తన చిరంజీవి పరువుకు దెబ్బతీసేలా వీడియోలు తయారు చేసినటువంటి 30 మందికి కూడా కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి తమ పేర్లను కావచ్చు, తమ ఫోటోలను కావచ్చు, వాయిస్లను తమ అనుమతితో మాత్రమే ఎక్కడైనా డిజిటల్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా
వాడుకుంటే వాణిజ్యపరంగా వాడుకుంటే తమ అనుమతి తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి కూడా ఎవరైతే అగ్రనటులు ఉన్నారో వాళ్ళ అనుమతితో మాత్రమే వాడాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలా చాలామంది ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా సామాజిక మాధ్యమాల్లో కృత్రిమ మేధస్సు ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోలు తయారు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కఠినంగా వ్యవహరించక తప్పదని చెప్పేసి అగ్రనటులంతా కూడా న్యాయస్థానంలో ఆశ్రయించి హెచ్చరిక జారీ చేస్తున్నారు.